యేసుక్రీస్తు నామములో మన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియమ బాగా వినండి. ఈ యొక్క కీర్తన గ్రంథములో 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలో అన్ని కీర్తనలో కంటే మొదట ఎన్నుకున్న కీర్తన ఒకటి దుష్టుల ఆలోచన. దేవుని ప్రియమ ఈ యొక్క కీర్తనలో 6 వచనాలు ఉంటుంది. ఈ కీర్తన అద్భుతమైన కీర్తన. ఇది మొదటి కీర్తన. దేవుడు ఏ రీతిగా ఉండమన్నాడు, ఏది చేయమన్నాడు, ఏది చేయకూడదు అని ఇక్కడ రాస్తూ ఉన్న మాటలేదు. కనుక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమాత్ముడా, నీ మహిమగల నామములకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ప్రజలు వింటున్న ప్రతి ప్రజలతో మీరు మాట్లాడి వాళ్ళని సరిచేస్తూ ముందుకు నడిపించమని, ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమ బాగా ఉంది. అద్భుతమైన అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే ఈ కీర్తనలో ఉన్న గొప్ప మాటలు. ఒకటి, ఏం చేయకూడదు. రెండోది ఏంటంటే ఏం చేయాలి. మూడోది, నువ్వు ఏం చేయకూడదన్నానో అది చేస్తే ఏటవుతావు, ఏం చెయ్యాలో అది చేస్తే నువ్వు ఏటవుతావు అని ఈ కీర్తనలో ఉన్న మాటలు. కానీ కీర్తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని సొమ్మ అద్భుతమైన కీర్తన. ఈరోజు నువ్వు వినబోతున్న కీర్తన దేవునికి మహిమార్థంగా ఉన్న కీర్తన. దుష్టులు ఆలోచన చొప్పున నడవక. దేవుని ప్రియసంగా బాగా వినండి. అద్భుతమైన మాట ఏంటంటే దుష్టుడు అనే మాటకి దుష్టుని పెట్టుకో అర్థం. దుష్టుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఏదైతే చేయవద్దని దేవుడు చెప్తాడో అదే చెయ్యాలనిపిస్తుంది నీకు. కనుక దేవుని సినిమా 3 వ్యక్తులకి నీకు పరిచయం చేస్తాను ఈరోజు. ఒకటి దేవుడు లోతు ఎక్కడున్నాడు. లోతు తర్వాత పేతురు తర్వాత దేవుడి సమ యూదా. ఈ 3 యొక్క మాటలు ఇక్కడ ఉంటుంది. ఈ 3 యొక్క మాటలు ఏంటంటే దేవుడి సమ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాటకు, తర్వాత పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. దేవుని ప్రశ్న బాగా వినండి. మొదటి మాటలో ఏంటంటే ఇస్కరియోతు యూదా ఏ ఆలోచన తీసుకున్నాడు అంటే యేసుక్రీస్తు వెనకాలనే ఉంటున్నాడు, దేవుడితోనే ఉంటున్నాడు. యేసుక్రీస్తు వెనకాల అందరించాడు. ఆయన పెట్టింది తిన్నాడు, ఆయనతో ఆయన పడుకునే చోట పడుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కొన్ని దినాలకు దేవుడి సమ తన ఆలోచన పాడైపోయింది. దుష్టుని యొక్క ఆలోచన అతనిలో ప్రవేశించింది. దుష్టుడు ఎప్పుడైతే తనలో ప్రవేశించాడో ఆలోచన మారిపోయి ప్రధాన యాజకులు ఆలోచన చెప్తున్నారు. ఇదిగో యూదా, ఒక చిన్న మాట, మీరు యేసు ప్రభువుని కానీ అప్పగిస్తే నీకు ఇది ఇస్తాను అలా ఇస్తానని వారు ఇతనితో మాట్లాడడం, వారి యొక్క ఆలోచనలు ఇతను తీసుకోవడం. ఆలోచనలు ఇవ్వడమే కాదు, ఆలోచన తీసుకొని చివరికి ఏం చేశాడంటే దేవుడు అద్భుతమైన వాడంటే క్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు కాదు, అప్పగించాడు. ఏదైతే చేయొద్దన్నాడు దుష్టుల ఆలోచన ఎలా ఉందంటే, ఒకసారి దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందంటే యోహాను సువార్తలో చూస్తే, యోహాను సువార్తలో గొప్ప మాట ఉంటుందండి. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము. కైపా ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ఏమని సలహా ఇస్తున్నాడంటే కైపా 14:18లో ఒక మాట యోహాను సువార్తలో చూడండి. దేవుని సమ కైపా 18:14లో ఈ మాట్లాడుతున్న మాట చూద్దాం. 18:14లో దేవుని బాగండి. కైపా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజకరమని యూదులకు ఆలోచన చెప్తున్నాడట. ఆలోచన చెప్పినవాడు కైపా అనేవాడు ఏం చేస్తాడంటే, కైపా ఎటువంటి ఆలోచన ఇస్తున్నాడు? ప్రజలందరూ కూడా ఒక మనిషి చచ్చిపోవడం మంచిది. ఆ మనిషి క్రీస్తు అవుతే మంచిది కదా. ప్రజలందరూ కొరకు ఒక మనిషి చనిపోడు కదా. చనిపోవాలని చెప్పిన వ్యక్తి మాత్రం చంపరండి. వాళ్ళు మనుషులు చంపేవారు కాదు, మతము కొరకు మనిషిని చంపేవారు. కానీ మతము కొరకు కానీ
తన సొంత ఉద్దేశాలతో మాత్రం మనిషిని చంపారు. కానీ ఇక్కడ కైప ఒక ఉద్దేశం కలిగి మాట్లాడేటంటే బాగుండండి. ఒక మనుషుడు ప్రజలందరి కొరకు చావడం మంచిది. ఎంత మంచి సలహా అండి. అంటే ఒక వ్యక్తి చనిపోతే మంచిదండి. ఇతను చెప్పిన మాట కూడా, యూదా చెప్పిన ఆలోచన కూడా కరెక్ట్ అయిపోయింది. యూదా ప్రధాన యాజకుడు ఆలోచించుకుంటున్నారు ఏమని, క్రీస్తుని ఎలా చంపాలి, అప్పగించిన వాడు ఎవడు అప్పగిస్తాడు, ఎవరు పట్టి పెడతాడని. కనుక యూదా వారి యొక్క ఆలోచన తీసుకున్నాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పగించాడు. అందుకే దుష్టుడు ఆలోచన ఇచ్చినప్పుడు, దుష్టుడు ఆలోచన చెప్తే ఆలోచన పక్కన నడవద్దు. చాలామంది అంటారులేండి, ఎటువంటి ఆలోచన ఇస్తారు తెలుసండి, ఇలా చేస్తా మంచిది, అలా చేస్తా మంచిది. కొంతమంది అలా సలహా ఇస్తారు. అమ్మో, దేవుడికి కానుక ఇవ్వడం ఎందుకండి, మన ప్రజలకు ఎవరికి అడుక్కున్న వారికి ఇవ్వచ్చు కదా సలహా. అంటే దేవుడి మందిరానికి ఏమి ఇవ్వద్దు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అడుక్కున్న వారి పేదవాళ్ళకి ఇస్తే మంచిది కదా అంటారు. దేవుని సమాధి చెప్పింది నిజమే, కానీ దేవుని ఆలోచన జరపడానికి, దేవుని మందిర సువార్త జరగకుండా ఉండడానికి అనేక రకాల ఆలోచన ఇచ్చినప్పుడు ఆలోచన తీసుకోకూడదు మనం. రెండో దేవుని పరిశ్రమ ఏంటంటే ఆ యొక్క యూదా యేసు ప్రభుని ఆలోచన తీసుకోలేదు, కానీ దుష్టుని ఆలోచన తీసుకున్నాడు, యేసు ప్రభుని అప్పగించాడు. కనుక ఇక్కడ మొదటి మాట ఏంటంటే దుష్టుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఎటువంటి ఆలోచన? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. చూడండి, సాతాను ఒకసారి యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు అతన్ని ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి యేసు ప్రభువుకి ఆలోచన జరపడానికి కొన్ని ఆలోచనలు ఇస్తున్నాడట. ఇదిగో ఈ లోక రాజ్యంలో నీ యొద్ద పెట్టాను, నువ్వు నా కాళ్ళకు మోకాలు వేస్తే, నా కాళ్ళకు నమస్కరిస్తే చాలు, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను. దేవుని ప్రియమ బాగండి, సాతానుడు ఇచ్చిన ఆలోచన ఏంటో తెలుసా యేసు ప్రభుని, ఇదిగో నన్ను మొక్కితే చాలు, ఈ లోకంలో రాజ్యాలు నీకు ఇస్తాను. చాలామంది దేవుడి లోకంలో జీవించడానికి, లోకంలో బ్రతకడానికి అనేకుల యొక్క తప్పు ఆలోచనలు తీసుకుంటూ చివరికి దేవునికి దూరం అయిపోతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దుష్టుడి యొక్క ఆలోచన అక్కడ తీసుకోలేదు. ఎందుకు దుష్టుడి యొక్క ఆలోచన తీసుకోలేదు తెలుసా? దుష్టుడు తన ఆలోచన దేవునికి చేసే ఆలోచన. దుష్టుడు ఏం చేస్తాడంటే తను దేవుడిని చెప్పుకోవడానికి చూస్తున్న ఆలోచన. కనుక దేవుడి ఇటువంటి దుష్ట ఆలోచనలు ఎవరైనా మీకు అప్పగిస్తే, ఎవరైనా మీకు చెప్పి తీయన్నా, నీలో ఆలోచన వచ్చినన్నా దయచేసి చేయవలసింది ఒక్కటే, నువ్వు ఆలోచన తీసుకోవద్దు, దయచేసి తీసుకోవద్దని సెలవిస్తున్నాను. దేవుడి రెండోది, పాపుల మార్గాల్లో నిలవకండి. జీవిత విధానంలో సరైన జీవితం, నీ జీవితం బాగుండాలంటే ఎటు పడితే అటు నడవద్దు, పాపుల యొక్క మార్గంలో నువ్వు నడవద్దు. ఒకసారి సొదొమ గొమొర అనే పట్టణాల్లో దేవదూతలు ఆ సొదొమ ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఆ మార్గంలో గవిడి దగ్గర ఏమో లోతు కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ కూర్చున్నాడండి? మార్గంలో ఉన్నాడు. దుష్టులైతే ఏ మార్గంలో అయితే నడుస్తాడో ఆ దుష్టుల యొక్క మార్గములో లోతున్నాడండి. ఆ దుష్టుల మార్గంలో లోతుంటే లోతు దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఈరోజు అనేకులు, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు, ఏ మార్గంలో కూర్చుంటున్నావు, ఏ మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావు, నీ మార్గం మంచిదో లేదో చూసుకో. దుష్టుడు ఏంటంటే పాపుల మార్గము నడవద్దు. ఎక్కడైతే పాపం ఎక్కువ ఉన్నదో అదే మార్గంలో ఉన్నాడు లోతు. ఆ లోతు పాపాలు ఎక్కువ ఉన్న సొదొమ పట్టణాలు. ఆ సొదొమలో ఏంటంటే దేవునికి వ్యతిరేకత, మానవుడి యొక్క భయము లేని మనసులు, భయము లేని ప్రదేశంలో అతను జీవిస్తున్నాడు. వాళ్ళ మార్గంలో ఉన్నాడట, వాళ్ళ మార్గంలో కూర్చున్నాడట, వాళ్ళ మార్గంలో నడుస్తున్నాడు. అదే మార్గంలో దేవదూతలు వెళ్తూ లోతేమో దేవదూతలు చూశాడు. ఏ మార్గంలో? పాపుల మార్గంలో. చూసిన వెంటనే పరుగును వచ్చి
దేవదూతలకు విందుకు వాళ్ళ గృహానికి పిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయం బాగా ఆలోచించండి. లోతు తన కుటుంబము పాపుల మార్గంలో ఉంటే ఆ పాపుల మార్గం నుంచి విడిపించడానికి దేవుడు, లోతు ఈ పాపుల యొక్క మార్గం విడిచిపెట్టి నా వెంట నేను చూపించే మార్గానికి వెళ్ళు, ఈ మార్గములో అంతమవబోతుంది, ఈ మార్గము నాశనము కాబోతుంది, ఈ ప్రదేశం నాశనం కాబోతుందని సెలవిచ్చిన మాటలు. మూడోది అంటే అపహాసులు కూర్చుండొద్దు. దేవుని నిజమా యేసుక్రీస్తుకి ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని శిలువకు అప్పగిస్తున్న రాత్రి, ఆ రాత్రి పేతురు అక్కడ కూర్చుంటాడు తెలుసా? అపహాసకులు అందరూ కూర్చొని ఆయన మంట దగ్గర ఉంటే ఆ మంట మధ్యలోకి వెళ్ళి కూర్చున్నాడట పేతురు. అపహాసకులు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నాడు పేతురు. ఈరోజు దేవుడి సమ ఈ యొక్క దేవుడి సమ బాగా ఆలోచించండి. అద్భుతమైన మాట ఏంటంటే, అనేకులు లాక్డౌన్ అని చెప్పేసి ఇళ్లలో ఉండమంటే అనేకులు గుంపులుగా కూర్చొని అపహాసం ఆడుకుంటూ అపహాసపు మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధులు అవుతున్నారు. ఈ లాక్డౌన్ ఇచ్చే దేవుడు అని చెప్పి అనుకొని నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నీవు ప్రార్థనలో కూర్చో, నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండు. కనుక ఇతను ఏం చేశాడు? పేతురు అపహాసులు కూర్చున్న చోట వెళ్ళి కూర్చున్నాడట. వాళ్ళు మంట కాసుకుంటుంటే ఆ మంట మధ్యన అపహాసించేవారే, అందరూ యేసుప్రభుని అపహసించేవారు. యేసుప్రభుని హేళన చేసిన వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి కూర్చున్నాడట. ఈలోగా ఒకడు అపహాసించిన వ్యక్తి వచ్చి, నువ్వు కూడా ఆయనతోనే ఉన్నావు కదా, ఆయనతోనే ఉన్నావు కదా అని నవ్వుతూ చెప్పిన వెంటనే, లేదు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎవరో చూసేవాడు అనుకుంటున్నాడండి. అక్కడ బొంకిశాడు. అపహాసకుల మధ్యలో కానీ నువ్వు కూర్చుంటే నీ దేవుడిని విమర్శిస్తా. నీ దేవుడిని విమర్శించినప్పుడు నువ్వు వారితో కమిడైపోతావు, వారితో కలిసిపోతావు. నీ దేవుడు ఎవరని చెప్పేస్తావేమో, దేవుడి మీద నీ మనసు జారిపోతేమో, దేవుడి మీద ఉన్న భక్తి నీలో తగ్గిపోతేమో. కనుక అపహాసకుల యొక్క కూర్చుండే చోటు కూర్చోవద్దు దయచేసి. ఎక్కువ అపహాసాలు మధ్యలో నువ్వు కూర్చుంటే చివరికి దేవుడు నీకు దూరం అయిపోతాడు. నువ్వు బొంకేస్తావేమో, నువ్వు బొంగుతావు. దేవుడు లేడని, దేవుడు నాకు తెలియదు, యేసుప్రభువు నాకు తెలియదు అని ఎన్నడూ నేను చూడలేదు, పేతురు బొంకేశాడు. అపహాసుల మధ్యలో నువ్వు కూర్చుంటే దేవుని మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తావో, తప్పు మాట మాట్లాడేస్తావో నువ్వు ఆలోచించు. తప్పు మాటలు మాట్లాడేసి దేవుడికి దూరం అయిపోతావేమో. కనుక ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుని సింహ మొట్టమొదట ఈ కీర్తనలో ఉన్న మాట ఏంటంటే, ఒకటి, నువ్వు ఇలా చేయకూడదు. ఏం చేయకూడదు అంటే ఏం చేయకూడదు? దుష్టులు ఆలోచనిస్తారు, ఆలోచన తీసుకోవద్దు. పాపుల యొక్క మార్గంలో నడవద్దు. అపహాసకులు కూర్చుని చోటు కూర్చోవద్దు. ఇది మంచిది కాదు, నువ్వు చేయకూడదు, ఇది చేయకూడదు. అది ఏం చేయాలయ్యా అని అంటున్నావేమో, ఏం చేయాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కింద ఏంటంటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఏ ధర్మశాస్త్రం అండి? దేవుడు ఆనందించు. దేవుని గ్రంథాన్ని చదువుతూ ఆనందించు. దేవుని గ్రంథములో చదువుతూ, దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. నువ్వు దేని బట్టి నువ్వు ఆనందించాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దాన్ని ధ్యానించాలండి దివారాత్రములు. నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకోవు, దాని యొక్క గ్రంథంలో ఉన్న మాటలు చదవకుండా నువ్వు ఎలా ఫలిస్తావు? నీకు ఎలా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుస్తుంది? దేవుని యొక్క ఉద్దేశాలు తెలియాలంటే ఎవరో చెప్పితే వినడం కాదు, కానీ నువ్వు చదివితే ఆ దేవుని ఉద్దేశాలు దీంట్లో ఉంటుంది. నువ్వు ఫలించాలంటే దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలి. కనుక నువ్వు ఎలా ఏం చేస్తే బాగుంటావు, ఏం చేయకూడదన్నాడో అదే చేస్తున్నావు, కానీ ఏం చేయమంటున్నాడో అది చేయడం మానేస్తున్నావు. అది చెయ్యొద్దు అంటే అదే చేస్తావు. దుష్టుల ఆలోచన తీసుకుంటావు, ఎవరు ఏం చెప్పినా అది తీసుకుంటావు, అదే బుర్రలో పెట్టుకుని అలా పడుకుంటావు, నిద్ర పట్టదు. దుష్టుని కల్లోకి వచ్చేస్తాడు. పాపల మార్గంలో నడవద్దురా బాబు అంటే పాపల మార్గమే ఎంచుకుంటావు. లోకంలో ఉన్న మార్గం ఏంటంటే
నీ జీవిత విధానం చెప్తున్న మాట ఇది. కనుక దయచేసి ఈ మార్గాలు నడవద్దు, అక్కడ కూర్చోవద్దని చెప్పిన మాటే అందుకోసం ఇంట్లో ఏంటంటే నువ్వు ఏం చేయకూడదు అది చెప్తున్నాను. ఇది చేయొద్దు. ఏం చేయాలంటే ఒకటి చేయి. ఏంటి? ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానించు, ధర్మశాస్త్రంలో ఆనందించు. అబ్బా ఎంత గొప్ప గ్రంథం అండి! యేసుక్రీస్తు యొక్క జన్మ ఎంత గొప్పది! యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాలు చదువుతూ ఆనందించు. నీ జీవితంలో దేవుడిని ఎన్ని కార్యాలు చేశాడో ఆ గొప్ప గొప్ప కార్యాలను తలంచుకుంటూ ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ ఎంత గొప్ప గ్రంథమయ్యా ఇది. ఈ గ్రంథం చదువుతున్న కొలది ఎంత రుచిగా ఉంటుంది. తేనె కంటే తేనె దారగల కంటే తీయగా మధురముగా ఉన్న ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తెలుస్తుంది ఈ ఆనందమే వేరు. లోకమిచ్చే ఆనందము వేరు. ఆనందము చాలామంది ఆనందాన్ని కొనుక్కుంటుంటారు కదా, ఆనందాన్ని కొనుక్కుంటుంటారు. అరే నాకు ఆనందం లేదు, ఇంట్లో సంతోషం లేదు, ఇంట్లో ఆనందం లేదు, ఇంట్లో సంతోషం లేదండి. అయితే సంతోషించాలంటే ఏం చేయాలంటే సంతోషాన్ని కొనుక్కోవాలట. ఎక్కడ దొరుకుతుందండి సంతోషం అంటే? వైనా ఏదండి? మందు కొట్లో దొరుకుతుంది. ఎక్కడ అమ్ముతున్నారండి అది? కానీ ఈ కరోనా ప్రభావం వల్ల వైన్స్ కొట్లు మొత్తం తీశారు. ఈ మందు కొట్లు తీసిన బట్టి అనేకులు కొనడానికి రూపాయి సరుకు 100 రూపాయలు కొంటున్నారు, 100 రూపాయల సరుకు 10,000 కొనడానికి ఇష్టపడుతున్నారు. సంతోషం కాదు. కానీ ఒక్కరోజు మందు పట్టే చేతులతో ఆ మందు బాటిల్ పక్కన పెట్టి వాక్యాన్ని పట్టుకోవా, ఆ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించు. ఆ ధర్మశాస్త్రాన్ని యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఈ ధర్మశాస్త్రంలో ఆనందమే ఆనందం అండి. అంత గొప్ప ఆనందం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఏంటండి? ధ్యానించడం అంటే ఏంటి? దేవుని ప్రసంగ బాగుండి ఒక ఆవేదన ఉందనుకో, దానికి గడ్డి పెట్టండి, గడ్డి మొత్తం మింగేస్తుంది. మింగేసిన తర్వాత దాని యొక్క గుండెలో ఒక భాగంలో దాచుకొని కొంత తీసుకొని అలా నమరు వేస్తూ ఉంటాడు. అంటే దాని రుచిని అంతా పీల్చుకుంటుంటాలి, దాని రుచిని పీల్చుకుంటాలి. ఆ రుచిని నమరు వేస్తున్నప్పుడు దాని రుచితో నమరు వేస్తూ ఆనందిస్తుందట. కనుక దేవుని సింహ ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథాన్ని ధ్యానించడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో నీ జీవితం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చూసినా నీటి కాలువ పక్కన ఉన్న మొక్క ఎంత పచ్చగా ఉంటుందో అంత పచ్చగా ఉంటావు నీ జీవితం. నీటి కాలువల పక్కన ఉన్న మొక్కలు ఎలా ఉంటుంది తెలుసా? పచ్చగా ఉంటుంది. వాటిలోంచి ఉన్న పుష్పాలు కూడా పచ్చగా ఉంటుంది, త్వరగా వాడిపోదు. ఎందుకో తెలుసా? నీటి పక్కన. అందుకోసమే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించినప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. శ్రమలు వచ్చినా భయపడవు, దుఃఖం వచ్చినా బాధపడవు, భయపడవు, రోగం వచ్చినా భయపడవు. ఎందుకో తెలుసా? ఆ వాక్యము నీలో ఉన్నంత వరకు ఆ వాక్యం చెప్పిన మాట ఏం చెప్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అనే మాటను ఆ నీరు వలె వాక్యం నీకు అందుతున్న కొద్ది నువ్వు ధైర్యం కలిగి ఉంటావు, అందుకోసం ఆనందం కలిగి ఉంటావు. అందుకోసం అతడు నీటి కాలువల వేరు నాటబడిన వాడై, ఎక్కడైతే నీటి కాలువ దగ్గర చెట్లు ఉంటాయో ఆ చెట్టు వాడిపోదు. ఆ చెట్టు పళ్ళు కూడా ఎక్కువగా పళ్ళు కాయైనా పళ్ళైనా బాగా కాస్తాయి, పూల చెట్లు పూలు బాగా కాస్తాయి. కనుక దేవుడు మానవుడా, నువ్వు పైనున్న దానికి చేయకుండా ఉంటే నువ్వు ఏ రీతిగా ఉంటావు? పైనున్న దాన్ని ఇదిగో కిందనున్న దాన్ని నువ్వు దేవుని చదువుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నువ్వు ఏ రీతిగా ఉంటావంటే నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు ఎప్పుడు వాడిపోవు, నీ ఆకు వాడదు, నీ ముఖము భయముతో ఉండదు, నీవు నీ కుటుంబం ఎల్లప్పుడూ పచ్చగా ఉంటావు. కీర్తన గ్రంథంలో 128 చెప్తున్నాను, నీ భార్య నీలోకి ఫలించి ద్రాక్షవల్లి వలె. నీ భార్య ఫలిస్తుంది, నువ్వు ఫలిస్తావు, నువ్వు పచ్చగా ఉంటావు, నీ పిల్లలు పచ్చగా ఉంటావు. కనుక దేవుడి సింహ ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఇదిగో ఈ కీర్తనలో మొదటి మాట 1వ వచనం, నువ్వు పలకొద్దు, నువ్వు చెయ్యొద్దు, ఈ 3 కార్యాలు చేయొద్దు.
ఎక్కడండి? దుష్టులు ఆలోచన చెయ్యొద్దు, దుష్టుల ఆలోచన ఇస్తే ఆలోచన పాటించొద్దు, పాపల యొక్క మార్గంలో నడవద్దు. అపహాస్కులు ఎక్కడైతే కూర్చుంటారో వాళ్ళ నువ్వు చేయవలసింది ఒక్కటే, ఏంటంటే దేవుని సుమా, నీవు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు సంతోషిస్తూ ఉండే. కింద ఏమంటుందంటే, దుష్టులు అలా ఉండక, దుష్టులు అలా చేయరట, దుష్టులు అలా ఉండరట. వాళ్ళు దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండు. వాళ్ళు ఏంటంటే దుష్టులు ఇలా చేయరు. దుష్టులు ఏం చేస్తారు? ఎప్పుడు ఏం తిందుమా, ఏమి తాగుదుమా అని ఊరి మీద తిరగడమే, ఊరి మీద సంతోషం. కానీ నువ్వు అలా చేస్తే నువ్వు దేవుడు దూరం అయిపోతావు, నీతిని విడిచిపెట్టేస్తావు. కనుక దుష్టులు ఇలా ఉండరు. ఎలా ఉండరట? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించరు, ధర్మశాస్త్రాన్ని పాటించరు, దేవుని మందిరానికి వెళ్ళరు. కనుక వాళ్ళకు కష్టాలు. అదే కానీ దేవుని శ్రమ. నీతిమంతులు అలా ఉంటారట, నీతిమంతులు కాబట్టి న్యాయ విమర్శనలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలబడరు. దుష్టులు ఎక్కడ ఉంటారండి? పాపులు. నీతిమంతులు పాపుల యొక్క నీటలో ఉండరట. దేవుని శ్రమ బాగా వినండి. కనుక దయచేసి ఈ మాటలు వింటున్న నీతో మాట్లాడుతున్న మాటలు బాగా విని. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గమును నడుస్తావో, దేవుని యొక్క మార్గం నడుస్తావో, నీ మార్గం అంతట్లో దేవుడు ఉంటాడు. నీ మార్గం అంతట్లో దేవుడు ఉంటాడండి. దుష్టుల మార్గము నాశనమునకు నడుపు, నీతిమంతుల మార్గము నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మార్గంలో దేవుడు నీకు దర్శిస్తా ఉంటావు. నువ్వు ఆకలేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎవరో ఒకరు నీ ఆకలి తీరుస్తారు. నువ్వు దాహం వేసినప్పుడు, నడుస్తూ దాహం వేస్తుందంటే ఎవరో ఒకరు వచ్చి నీకు దాహం తీరుస్తారు. ఏదో ఒక రకం ఎండవేళలో నడుస్తున్నప్పుడు ఒక నీడను పంపిస్తాడు మేఘం వల్ల. ఎందుకంటే నీ మార్గంలో యెహోవా తెలియదు. నీ మార్గం నువ్వేం చేస్తారో నీ మార్గంలో దేవుడు ఉంటాడు. రెండోది, దుష్టులు అలా చేయరు కాబట్టి వాళ్ళ మార్గం చివరికి నాశనానికి దారి తీస్తుంది. అందుకోసమే దేవుని సింహ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఒక్కసారి విను. దేవుని మాటలు విన్నప్పుడు ఆ మాటల్లో ఉన్న ఆనందము, ఆ మాటల్లో ఉన్న ఆశీర్వాదము, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, ఈ వాక్యము ధ్యానించినప్పుడు ఈ వాక్యం నీ లోనికి వెళ్ళి నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఈ వాక్యం నీ లోనికి వెళ్ళి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఈ వాక్యం నీ లోనికి వెళ్ళి నేను స్వస్థపరుస్తుంది. కనుక నా దీపం వెలిగించేవాడు నీవే అని చెప్పిన ఆ యొక్క దావీదు చెప్తున్న మాట తెలుసా? అద్భుతమని. యెహోవాయే నాకు రక్షణ, యెహోవాయే నా కోట. ఎందుకు? అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎప్పుడు వాక్యం ధ్యానించేవాడికి అన్నీ ఆయనే చూసుకుంటాడు. కనుక దయచేసి చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.